పద సుజాత. డాడ్, నోర్మై నోర్మై. కావాలని చేశారు కదా, రావద్దన్న వచ్చి ఇద్దరు కావాలని నా పరువు తీశారు కదా. లేదు డాడ్, నువ్వు చెప్పావని అత్తయ్య చెప్తేనే. రే, నీకలా అర్థమైందా? రావద్దని చెప్పాను రా. అత్తయ్య, కొంపదీసి వచ్చి కాఫీలు ఇస్త్రీలు చేస్తారేమోనని వద్దని చెప్పానురా. మీరేమో సరిగ్గా వినిపించుకోకుండా వచ్చి ఎన్నో సంవత్సరాల వీళ్ల స్నేహాన్ని నాశనం చేశారు. పడరాని మాటలు పడనిచ్చారు వాళ్లతో. లేదు డాడ్, అత్తయ్య చెప్తేనే. రేయ్, ఆపరా. నోరు తెరిస్తే అబద్ధాలు. పెళ్ళయ్యాక బాగా తయారయ్యో, బాగా తయారు చేసింది. నానా, వాళ్ళంటారేంటి? చేసిన వాళ్ళు అనకుండా ఇంకెవరిని అనమంటావరా? నాన్న, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వీళ్ళని ఇంట్లో ఉంచుకోవడమే నా గ్రహపాటురా. బాగా బుద్ధి చెప్పారు, చెప్పకనే చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. సర్లేరా, ఏం చేస్తాం, అయిపోయిందిగా, వదిలే. సమస్య లేదు, సమస్య లేదు. ఇక ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో వీళ్ళిద్దరూ ఏ పని చేయకూడదు. పనులను పెట్టాక ఎలా బ్రతుకుతారో బ్రతకని చూపిస్తానన్నారుగా, బ్రతికి చూపించండి, చూస్తాను. ఛీ! విన్నారుగా, ఇక నేను ఏం చేయలేను. మీరు ఇంట్లో ఏ పని చేయకండి. మేము పొయ్యి వెలిగించాం. మరి మా పరిస్థితి ఏంటి పెద్దమ్మా? ఉపవాసాలుండండి. ఇప్పుడు కార్తీక మాసమే కదా, పుణ్యం వస్తుంది. మేము ఏం తినాం. అంతగా తినాలనుకుంటే మా డబ్బులతో తెప్పించుకొని తింటాం. మీ ఆయన సంపాదిస్తున్నాడుగా, నీకు ప్రాబ్లం ఉండదులే. ఎటొచ్చి ఏమో, నేను ఏం చేయలేను. పెళ్ళయ్యాక బాగా తయారయ్యో, బాగా తయారు చేసింది. వీళ్ళని ఇంట్లో ఉంచుకోవడమే నా గ్రహపాటురా. బాగా బుద్ధి చెప్పారు. ఈ ఇంట్లో వీళ్ళిద్దరూ ఏ పని చేయకూడదు. పనులను పెట్టాక ఎలా బ్రతుకుతారో బ్రతకని బ్రతికి చూపించండి, చూస్తాను. తప్పు నాదే గంగా, నువ్వు చెప్తున్నా కూడా వినకుండా. ఊరుకు సిద్ధు, యాడో నమ్మకం ఉంటాదిగా. అదే మీ అత్తయ్య గారి మాటల్ని నిన్ను నమ్మేలా చేసింది. ఆవిడ మన మీద కక్ష కట్టింది, అదే బాధగా ఉంది గంగా.
బాధపడతా ఉంటే ముందుకెళ్ళలేను సిద్ధు. ఎదురీదాలా. ఎలా గంగా? నాకా జాబ్ రావట్లేదు, చేతిలో రూపాయి లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ కడుపు నింపుకుందామా అన్నా ఇప్పుడు ఇక్కడ పనిలేదు. ఎలా ముందుకెళ్తాం? ఎలా ఎదురిస్తాం? అయిన వాళ్లే ఎదురుపడ ఆపుతుంటే ఏదో ఒకటి చేద్దాంలే సిద్ధు. మనమేం చేస్తామండి, వాళ్లే చేతులారా చేసుకున్న దానికి. నువ్వు నమ్ముతావేమో, కానీ నేను నమ్మను. అత్తయ్య వాణ్ణి ఖచ్చితంగా ఇరికించింది, నో డౌట్. పోనీ మీరు అలాగే అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ముందు అదా ఆలోచించండి. పొద్దున్న లేచి కాఫీ కూడా తాగలేదు, బాగా ఆకలేస్తుంది. నన్ను తినేవే, నన్ను తిను. ఏంటండి? మరి లేకపోతే ఏంటి? నేను అడగాల్సింది సిగ్గు లేకుండా నువ్వు నన్నే అడుగుతున్నావా? వంట నేర్చుకుని తగలడుంటే ఈ బాధ ఉండేది కాదుగా. సర్లేండి, ఇప్పుడు నన్ను మీరు తిట్టినంత మాత్రాన పంచభక్ష పరమాణాలు వండటం నాకు వచ్చేస్తాయా ఏంటి? ఏదో ఒకటి చెయ్యండి. నాకే వచ్చే. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వండి అంటున్నా. ఏంటి చెప్పిన వెంటనే చేసేస్తున్నారు? కడుపు కాలుతున్నట్టుంది. చేసా, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. థ్యాంక్స్ అండి. మేడం, మేడం. ఏ కొట్టకయ్య బాబు, మేమే చెప్పాం, ఆర్డర్ ఇచ్చింది మేమే. ఎవండి, ఆర్డర్ వచ్చిందండి. వస్తున్నా. తినే తొందర వండటం నేర్చుకునే దగ్గర చూపిస్తే ఇంకా బాగుంటుంది. సర్లేండి, వింటున్నాడు. ఇలా అయినా బుద్ధొస్తుందేమో అని చెప్పా. ఇదిగో తీసుకో. రా. ఏంటండి ఇన్ని ఆర్డర్ ఇచ్చారు? నాకంత ఆకలేస్తుందని మీకు అర్థమైపోయిందా? మొత్తం నీకే కాదే, తమ్ముడు వాళ్ళకి ఆకలేస్తుంది కదా, వాళ్ళకు కూడా తెప్పించాను. మనకెందుకండి రిస్కో? ఇది నా సంపాదనతో కొన్నది. వాడు నా తమ్ముడు. నన్ను అడిగే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఓకే దా. ఏంటబ్బాయి చెబుతుంటే వినవే? గంగా, మన తప్పు లేకపోయినా నాన్న మనల్ని అనుకుంటున్నారు. ఆయనకు అర్థమయ్యేలా చెబుతానులే సిద్ధు. ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఉండడం కష్టం. ఉండొద్దని చెప్పలేదు కదా. ఊరికే ఉండలేం కదా. సిద్ధు, టిఫిన్ రా. నా డబ్బులతోనే తెప్పించాను రా, తీసుకోండి. వద్దులేండి బావగారు. గంగా, నీ చేతి వంట తిని కడుపు నింపుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే మేం చాలా రుణపడున్నాం. ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తీసుకోండి. మాదాకాలం తల్లే, అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా. భోంచేసి 2 రోజులు అవుతుందమ్మా. వస్తున్నా. ఎవండి, ముస్టోడొచ్చాడు,
ముస్టేసొస్తానే, మీరు కూడా వెయ్యండి. సారీ, ఇవ్వండి. నేనేమన్నాను? Shut up! దాని సంగతి మీకు తెలిసిందే కదమ్మా. ప్లీజ్ తీసుకోండి. వద్దు బావగారు, క్షమించండి. మా ఆత్మాభిమానం కోసం మీ అభిమానాన్ని తిరస్కరించాల్సి వస్తుంది. అమ్మా వస్తున్నా. వీళ్ళ ముష్టి గోళేంటో. సిద్ధు, తప్పుగా ఏమైనా అన్నానా? లేదు గంగా, కరెక్ట్గానే చెప్పావు. నీకు ఆకలిస్తుంది కదా? నీకు వేయట్లేదా? నాకు నీ ఆకలి తీర్చడం ముఖ్యం. వస్తానుండు. ఎక్కడికి? ఉండు, వస్తాను. आइए बेटी आइए बैठिए చెప్పు బేటీ ఏం కావాలి? అమ్మమ్మ, నాకెందుకది? వద్దు. నువ్విది వద్దన్నావంటే ఊరుకొని చెప్తున్నాను. ఇది ఉంగరం కాదమ్మా, రక్ష, నా ప్రేమ. ఏ కష్టం వచ్చినా తీయకే నా బంగారు తల్లి. తీయకమ్మా. తప్పట్లేదమ్మమ్మ, నన్ను క్షమించు. డబ్బులు కావాలి సేఠి. ఎంతొస్తుంది? 4000 వస్తాయమ్మా. మరి 4000 కొంచెం చూడండి. ఇంకో 1000 ఇస్తాను. సేఠీ, 5000 ఇదిగోమ్మా, ఇంకో 200 ఇస్తాను. ఇదే ఆఖరు. అంతే. సరే, ఇవ్వండి.
ఇదిగో బేటీ. బేటీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. లేదు సచ్చి, నేను వెళ్ళొస్తాను. ఈ అమ్మాయి జగదీశ్వరి గారి మనవరాలు కదా. వచ్చిన డబ్బులతో కూరగాయలు సరుకులు తీసుకున్నాను. కొన్ని రోజులు ఇబ్బంది లేదు. టిఫిన్ చల్లారక ముందే తొందరగా ఇంటికెళ్ళాలి. పాపం సిద్ధు అసలే ఆకలితో ఉన్నాడు. ఏమైంది? అయ్యో, ఏం కాలేదు కదా? పట్టుకోండి పట్టుకోండి వాడిని. ఆగు! రే ఆగిరా! రే ఎక్కడికి రా పారిపోయేది? దిగరా దిగరా ముందు దిగరా! ఎక్కడికి రపోయేది? దిగు దిగరా ముందు దిగు దిగమంటుంటే దిగు. పదురా పదు. క్షమించండి అమ్మ, తప్పైపోయింది. ఏంటా క్షమించేది? తప్ప తాగి బండి తోలుతున్నావు. నా సరుకులు మొత్తం నాశనం చేసేసావు. వాటికి ఎవరే డబ్బులు ఇస్తారు? కట్టు, 5,000 కట్టు. నాకా డబ్బులు లేవు మేడం. నాకడ ఇక లేవురా. నాకు తెలీదు. డబ్బులు తీ, ఇవ్వు. 50 ఉన్నాయి మేడం. పోలీసులకు ఫోన్ చేయమ్మా. వచ్చి వాడి మక్కెలు ఇరగొట్టి నీ డబ్బులు ఇప్పిస్తారు. వద్దు మేడం, భార్య పిల్లలు ఉన్నోడిని. నేను సంపాదిస్తేనే వాళ్ళు తినేది. నీ సంపాదన ఎట్టిపోతుందో తెలుస్తూనే ఉంది. పోలీసుల్ని పిలువని గాని ముందు డబ్బు తీ. ఉంటే ఇస్తారు కదా మేడం. పోనీ మీ నెంబర్ ఇవ్వండి మేడం. ఎక్కడి నుంచైనా తెచ్చి మీకు ఫోన్ చేసి ఇచ్చేస్తాను మేడం. ఈ కథలో నాకు చెప్పమాక. నేను నమ్మనంటే నమ్మను. ఏం చేయను మేడం? బండి తెచ్చి మా ఇంటి కట్పెట్టు. డబ్బులిచ్చి తీసుకెళ్దు గాని. అంతేనా మేడం? తెత్తావా పోలీసులకు చెప్పనా? తెచ్చి పెడతాను మేడం. రా, నేను నడుతా ఉంటాను. నా వెనకేరా. బండెక్కు, ఎక్కు.
వస్తున్నా మేడం. జా ఏమండి భోజనానికి వచ్చేయండి. భోజనం తెచ్చేయండి అని డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ఈ కటింగ్లు ఎందుకు? ఊరుకోండి మీరు మరీ. జా